ఏంటి బ్యాంగిల్స్కి ఏ డిజైన్ చేయాలనేది ఒక్క ఐడియా కూడా లేకుండా హ్యాండ్మేడ్ బ్యాంగిల్సా? హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు సంధ్య ప్లీట్స్. అవును, నేను చెప్పింది నిజమే. నేనైతే ఈ బ్యాంగిల్స్ స్టార్ట్ చేసే ముందు ఏ డిజైన్ చేయాలి, ఎలా చేయాలి అనేది ఒక్క ఐడియా కూడా లేదు నా దగ్గర. అండ్ అయినా కూడా స్టార్ట్ చేస్తున్నాను, ఎందుకంటే సింపుల్గా ఉండాలి, యూనిక్గా ఉండాలని అడిగారు. సో దానికోసం నేనైతే చాలా థింక్ చేశాను అండ్ ర్యాండమ్గా డిజైన్ అయితే చేయడానికి ప్లాన్ చేస్తున్నా. అండ్ వాళ్ళ చెప్పిన రిక్వైర్మెంట్స్ బట్టి మెరూన్ కలర్ అయితే స్టోన్స్ అయితే కావాలన్నారు అండ్ గ్రీన్ కలర్ థ్రెడ్ అయితే అడిగారు. నేనైతే అవే యూస్ చేసి యూనిక్ డిజైన్ అయితే చేస్తున్నా. నేను తీసుకున్న మెటీరియల్ అయితే 3mm రౌండ్ పర్ల్ స్టోన్స్ అండ్ 3mm రౌండ్ గ్రీన్ కలర్ స్టోన్స్ అండ్ మెరూన్ కలర్ స్క్వేర్ షేప్ మ్యాట్ స్టోన్స్ అయితే తీసుకున్నాను. దానికోసం థ్రెడ్ అయితే ముందుగానే వ్రాప్ చేసి పెట్టుకున్నా. ఫస్ట్ అయితే స్క్వేర్ షేప్ స్టోన్ అయితే తీసుకున్నాను అండ్ నెక్స్ట్ పర్ల్ స్టోన్ అయితే స్టిక్ చేసుకున్నా అండ్ నెక్స్ట్ గ్రీన్ స్టోన్ అయితే, సో ఇవన్నీ రౌండ్ కలర్వి 3mm రౌండ్వి, సో అది స్టిక్ చేసుకున్నా. అండ్ తర్వాత మళ్ళీ పర్ల్ స్టోన్ అయితే స్టిక్ చేసుకున్నా అండ్ మళ్ళీ ఇదే ప్రాసెస్ స్క్వేర్ షేప్ స్టిక్ చేసి పర్ల్ స్టోన్స్ అయితే 2 సైడ్స్ స్టిక్ చేసుకొని అండ్ ఆ 2 పర్ల్స్ మధ్యలో గ్రీన్ కలర్ స్టోన్ అయితే స్టిక్ చేసుకున్నాను. మిడిల్లో గ్రీన్ కలర్ది స్టిక్ చేసుకున్నా. అండ్ నేను చేస్తున్న బ్యాంగిల్ సైజ్ వచ్చేసి 2/4 సైజ్. నేనైతే డిజైన్ చేస్తున్నప్పుడు ఏ డిజైన్ పెట్టాలి అనేది కూడా నాకు డిజైన్ చేసేటప్పుడు కూడా తెలియదు అండ్ ర్యాండమ్గా ఒక డిజైన్ అయితే చూస్ చేస్తున్నా. సో ఆ డిజైన్ అయితే ఇంతవరకు నేనైతే ఎప్పుడు చేయలే, ఎక్కడ కూడా చూడలేదు ఆ డిజైన్ అయితే. అండ్ ఈ బ్యాంగిల్స్ అయితే నేను 6 కట్లా ఉంటాయి, సో ఆ 6 కట్ బ్యాంగిల్స్ మీద ట్రై చేశాను. ఎందుకంటే డైలీ వేర్లా యూజ్ చేసుకుంటారు కదా, మన అమ్మ వాళ్ళు అట్లా వేసుకోవడానికనే అడిగారు. సో దానికోసం అయితే నేను ఇట్లా కొంచెం సన్నగా ఉండే బ్యాంగిల్స్ అయితే యూజ్ చేశాను. సో ఇదే బ్యాంగిల్స్ అని కావాలన్నారు. అండ్ ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంది ఎండ్ వరకు చూస్తే కానీ అర్థమవుదు. యాక్చువల్లీ ఫస్ట్ 4 బ్యాంగిల్స్ అయితే కావాలని అడిగారు. ఫస్ట్ 4 బ్యాంగిల్స్ ఓకే సరిపోతాయి, డిజైన్ చేయండి అన్నారు. అండ్ నెక్స్ట్ ఆ 4 బ్యాంగిల్స్ కంప్లీట్ చేసి ఇచ్చాక అండ్ మళ్ళీ ఇంకో 2 బ్యాంగిల్స్ అయితే ఎక్స్ట్రా అడిగారు చేయమని. నేనైతే అప్పటికప్పుడు డిజైన్ అయితే చేసి ఇచ్చాను. ప్రజెంట్ ఈ వీడియోలో అయితే నేనైతే ఓన్లీ 4 బ్యాంగిల్స్ అయితే డిజైన్ చేస్తున్నాను అండ్ ఫైనల్ అవుట్పుట్ కూడా నా దగ్గర 4 బ్యాంగిల్స్ది వీడియో మాత్రమే ఉంది. ఎందుకంటే ఇంకో 2 బ్యాంగిల్స్ చాలా అర్జెంటుగా అడిగారు కాబట్టి నేను అప్పటికప్పుడు డిజైన్ చేయడం వల్ల వీడియో కూడా తీయలేకపోయాను. అందుకే నా దగ్గర ఓన్లీ 4 బ్యాంగిల్స్ వీడియో మాత్రమే ఉంది. ఈ బ్యాంగిల్ డిజైన్కి నాకు పడ్డ మెటీరియల్ కాస్ట్ అయితే స్క్వేర్ షేప్వి మ్యాట్వి 25 రూపీస్ అండ్ 3mm పర్ల్ అయితే వైట్ కలర్వి 35 రూపీస్ అండ్ 3mm రౌండ్ గ్రీన్ కలర్ అయితే 10 రూపీస్ అండ్ థ్రెడ్ అండ్ గమ్ కలిపేసి 10 రూపీస్. నాకు ఈ బ్యాంగిల్స్ చేయడానికి 2.5 hours టైం అయితే పట్టింది. మీరైతే ఈ బ్యాంగిల్స్ చేస్తే ఎంత ఛార్జ్ చేస్తారో కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఎవరన్నా కొత్తగా ఛానల్ చూస్తుంటే, వీడియోస్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ఈ బ్యాంగిల్ డిజైన్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇంకా మంచి మంచి యూనిక్ డిజైన్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంకా ట్రై చేసి మీకు కూడా చాలా సింపుల్గా ఉండేలాగా నేను కూడా చెప్తాను. సో ఫైనల్ అవుట్పుట్ చూడండి ఎలా ఉందో బ్యాంగిల్స్ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.